శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మాఘపురాణం 24వ అధ్యాయం. విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట. శూద్ర స్త్రీ వృత్తాంతం. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైంది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమడెను. తన భార్య స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమె దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడున్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూశాను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తెలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుక్కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యములకు చూసి మండిపడుచు, నీవు తపస్వియే ఉండి కూడా కామతృష్ట కలివాళ్ళడి అయితివి కాన నీకు కోతిమోహం సంభవించుకాక అని విశ్వామిత్రుణ్ణి, ఓసీ కులట నీవు పాషాణమై పడుండుమో అని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకొచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవంచకులోనే నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలేమో, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకం వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 24వ అధ్యాయం సంపూర్ణం.